నమస్తే స్టూడెంట్స్, మీరు ఫిజిక్స్ ఆన్లైన్ వీడియో లెక్చర్స్ చూస్తున్నారు. ఇది 2 ఇయర్ డోర్ స్టెప్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్నారు. ఈ వీడియో క్లాసెస్ ఇంజనీరింగ్ ఫిజిక్స్, అది కూడా డిప్లొమా చదువుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇంజనీరింగ్ డిప్లొమా చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం తయారు చేయబడినటువంటి వీడియో క్లాసెస్. ఈ వీడియో లెక్చర్స్ అన్ని బ్రాంచులకు కామన్గా ఉన్నటువంటి ఫిజిక్స్ సిలబస్ దృష్టిలో పెట్టుకొని తయారు చేయబడినటువంటివి. ఇక్కడ మనం యూనిట్ 2లో ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్స్ అనేటువంటి టాపిక్లో ఉన్నాము. అందులో మనం ఈరోజు లెక్చర్లో పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ అనేటువంటి కాన్సెప్ట్ను చదువుతూ, దాని యొక్క ఇలిస్ట్రేషన్స్ కూడా చదువుతూ, దాని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం చదువుకోబోతున్నాం. అది కూడా ఇలిస్ట్రేషన్లో క్యాటర్పోల్ట్. సో మనకు క్యాటర్పోల్ట్ అనేటువంటి ఒక చిన్నది, మనము గోపి అంటాం. మనము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనం వీటిని గోపి అంటారు, లేదా క్యాట్ బెల్ట్ అని అంటారు. అలాగే ఫ్లయింగ్ ఆఫ్ బర్డ్ ఎలా ఫ్లై అవుతుంది, ఈ పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ అడిషన్ ఉపయోగించి, పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ను ఉపయోగించి బర్డ్ ఎలా ఫ్లై అవుతుంది, ఫ్లై అయ్యేటువంటి విధానానికి ఈ యొక్క పారలెలోగ్రామ్ లాను అప్లై చేయండి అనేటువంటి దాని మీద మనం ఈరోజు స్టడీ చేయబోతున్నాం. సరే, మన వీడియో లెక్చర్లోకి వెళ్ళినట్లయితే ఈ వీడియో లెక్చర్లో ఏమేమి తెలుసుకోబోతున్నామో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకటి, పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటి అనేటువంటి స్టేట్మెంట్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా దీన్ని 3 మార్కుల స్టేట్మెంట్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీని యొక్క ఇలిస్ట్రేషన్ అంటే దీని యొక్క అప్లికేషన్స్ ఏ విధంగా ఉంది, అప్లికేషన్స్ అన్నా, ఇలిస్ట్రేషన్స్ అన్నా, ఉదాహరణలన్నా, ఎగ్జాంపుల్స్ అన్నా అంతా ఒకటే. అది కూడా 2 కేసులో మనం అప్లై చేస్తున్నాము. ఇన్ కేస్ ఆఫ్ క్యాటపల్ట్ అంటే మనకు క్యాట్ బెల్ట్ అంటాం మనం, లేదా క్యాటపల్ట్ అంటే గోపీలో మనం ఏ విధంగా అప్లై చేస్తున్నాము. ఇన్ కేస్ ఆఫ్ ఫ్లయింగ్ బర్డ్లో దీన్ని ఎలా అప్లై చేస్తున్నాము. అలాగే ఈక్వేషన్ డెరివేషన్ ఫర్ రిజల్టెంట్ వెక్టార్కి ఈక్వేషన్ డెరైవ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈక్వేషన్ డెరివేషన్ ఫర్ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టార్ డైరెక్షన్ని డెరైవ్ చేయడానికి ఏం వాడుతున్నాం, ఎలా మనం డెరైవ్ చేయబోతున్నాం అనేటువంటి దాన్ని. అలాగే కొన్ని స్పెషల్ కేసెస్. ఇదంతా చదివితే మనము పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ అడిషన్ థియరీని కంప్లీట్ చేసినట్టు అవుతుంది. దీని మీద ప్రాబ్లం కూడా వస్తుంది. ఆ ప్రాబ్లము నెక్స్ట్ వీడియో లెక్చర్లో చెప్తాం. ఇక్కడ రెడ్ కలర్లో ఉపయోగించినటువంటిది మీకు వెరీ 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 ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. అంటే ఈ వీడియో లెక్చర్ అంత ఇంపార్టెంట్ అనమాట డిప్లొమా స్టూడెంట్స్కి. ఎందువల్ల అంటే ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ 1998 to 2001, 2002, 2004, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 22. ఈ మధ్యలో కరోనా ఉంది మనకు, కాబట్టి అక్కడ మనం ఎగ్జామ్ జరగలేదు. అంటే కంటిన్యూగా వస్తూనే ఉంది. ఇది వచ్చింది అంటే 8 మార్క్స్ మీ జోబులో పడిపోయినట్టే లెక్క, గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ వచ్చిందంటే 8 మార్క్స్ ఫుల్ మార్క్స్ మీ జోబులో పడిపోతాయి. కాబట్టి ఇప్పుడు చెబుతున్నటువంటి ఈ వీడియో లెక్చరు, దీని కంటిన్యూషన్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మీరు చదివి తీరాల్సిందే. అంత ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ ఇది. సరే, మనము లెక్చర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ డెఫినేషన్ గురించి మనం తెలుసుకుందాం. చూడండి, డెఫినేషన్ కాస్త లెంతీగా ఉంది. కనీసం మీరు దీన్ని 2-3 సార్లు నేర్చుకొని, చూడకుండా నేర్చుకొని, రీకాల్ చేసుకొని, పేపర్లో కనీసం 2-3 సార్లు రాస్తేనే ఎగ్జామ్లో తప్పులు పోకుండా రాసేదానికి అవకాశం ఉంది. డెఫినేషన్ చూద్దాం. ఇఫ్ 2 వెక్టార్స్ ఆర్ యాక్టింగ్ అట్ ఏ పాయింట్ ఆర్ represented in magnitude and direction by the 2 adjacent sides of a parallelogram drawn from a point, then their resultant is represented in magnitude and direction by the diagonal of parallelogram passing through the same point. దీన్ని మనం కట్టుగా మనం అర్థం చేసుకుందాం.
సెంటెన్స్ వైజ్గా అర్థం చేసుకుందాం. ఇఫ్ 2 వెక్టార్స్ ఆర్ యాక్టింగ్ ఎట్ ఎ పాయింట్, 2 వెక్టార్లు ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్నట్లయితే ఈ పారలెలోగ్రామ్ను మనం అప్లై చేయొచ్చు అని ఇది స్టార్ట్ చేయబడింది. అందువల్ల నేను ఒక ఎక్స్ప్లెనేషన్ కింద ఒక డయాగ్రామ్ వేసుకుంటున్నాను. ఇలా 2 వెక్టార్లు యాక్ట్ అవుతున్నాయి. లెట్ మీ టేక్ 2 వెక్టార్స్. సో లెట్ మీ టేక్ దిస్ ఇస్ ద ఆరిజిన్. లెట్ మీ టేక్ దిస్ పొజిషన్ ఈజ్ ఏ, దిస్ పొజిషన్ ఈజ్ బి. జనరల్గా అన్ని కామన్ టెక్స్ట్ బుక్స్లో ఓఏ అనేటువంటి ఈ వెక్టార్ని పి బార్ అనేటువంటి వెక్టార్తో డినోట్ చేసి ఉన్నారు. పి బార్. ఓబి అనేటువంటి ఈ లైన్ ఒక వెక్టార్ని ఒక సింపుల్ వెక్టార్తో క్యూ బార్ అనేటువంటి వెక్టార్తో డినోట్ చేసి ఉన్నాయి. అంటే ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఇది మనకు చెప్పబడుతుంది. పి బార్ అండ్ క్యూ బార్ ఆర్ ద 2 వెక్టార్స్ ఆర్ యాక్టింగ్ అట్ ఏ పాయింట్ ఓ. ఓ అనేటువంటి పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్నాయి విత్ అన్ యాంగిల్ ఆఫ్ టీటా. వీటి రెండింటి మధ్య యాంగిల్ టీటా అని చెప్పబడుతుంది. మన సిలబస్లో యాంగిల్ బిట్వీన్ ద 2 వెక్టార్స్ అనేటువంటిది లేదు. యాంగిల్ బిట్వీన్ ద 2 వెక్టార్స్ ఈజ్ రిప్రజెంటెడ్. ఇట్ ఈస్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై 2 వెక్టార్ విచ్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్. ఒకే పాయింట్ దగ్గర నుంచి 2 వెక్టార్స్ను డ్రా చేసినప్పుడు ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ని యాంగిల్ బిట్వీన్ ద 2 వెక్టార్స్ అంటాం. కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది ఒక యాంగిలే, దీని బయట కూడా ఇంకొక యాంగిల్ ఉంది చూడండి, ఇది కూడా యాంగిలే అని మీకు డౌట్ రావచ్చు. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ యాంగిల్ బిట్వీన్ ద 2 వెక్టార్స్ విచ్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్. ఒకే పాయింట్ దగ్గర నుంచి డ్రా చేసినప్పుడు వాటి మధ్య ఉన్నటువంటి స్మాలెస్ట్ యాంగిల్నే మనము యాంగిల్ బిట్వీన్ ద 2 వెక్టార్స్ అని మనం చెప్పుకుంటాం. సర్లే, మనకు సిలబస్లో లేదు కాబట్టి దాని గురించి మీరు పెద్దగా worry కావాల్సిన అవసరం లేదు. యాంగిల్ బిట్వీన్ ద 2, ఇక్కడైతే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ అనేటువంటిది మనం చెప్పుకుందాం. సరే, ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అయిపోయింది. ఏంది? ఇఫ్ 2 వెక్టార్స్ ఆర్ యాక్టింగ్ అట్ ఏ పాయింట్ రిప్రజెంటెడ్. వెక్టార్ మీద 2 పాయింట్లు, ఒక పాయింట్ దగ్గర 2 వెక్టార్లు యాక్ట్ అవుతున్నాయి అంటున్నాను. దానికి సంబంధించి ఇది ఇక్కడ అయిపోయింది. 2 వెక్టార్స్ ఆర్ యాక్టింగ్ ఏ పాయింట్, ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్నాయి. ఇక రెండో లైన్ మనం ఏం చెప్తుందో కాస్త అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఇది రెండో లైన్ ఏం చెప్తుందో చూడండి. ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బై 2 అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఎ పారలెలోగ్రామ్ డ్రాన్ ఫ్రమ్ ఎ పాయింట్. ఇటువంటి వెక్టార్స్ని రిప్రజెంట్ చేయాలంటున్నాడు. ఎందులో? మ్యాగ్నిట్యూడ్లో, డైరెక్షన్లో. దేంతో? బై 2 అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ది పారలెలోగ్రామ్. ఒక పారలెలోగ్రామ్ యొక్క పక్కని భుజాలతో రిప్రజెంట్ చేయాలంటున్నాడు. డ్రాన్ ఫ్రమ్ ఏ పాయింట్, ఒక పాయింట్ దగ్గర నుంచి డ్రా చేయాలంటున్నాడు. పారలెలోగ్రామ్ అంటే మీకు తెలుసు అనుకుంటున్నాను. ఇలా పారలెలోగ్రామ్ అనేటువంటిది ఉంటుంది. సో ద యాంగిల్ బిట్వీన్ ద 2 వెక్టార్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 90 degrees. 90 degreesగా ఉండదన్నమాట. సరే, ఇప్పుడు ఇది ఒక పారలెలోగ్రామ్. ఇప్పుడు ఈ పారలెలోగ్రామ్లో ఈ 2 వెక్టార్స్ని మనం రిప్రజెంట్ చేయాలి అంటున్నాం. మరి పెద్దది వేసినట్టుండా, కొద్దిగా రబ్ చేస్తాను. ఇప్పుడు సరిపోతుంది. ఇలా మరి చుట్టగా ఉంది, కొద్దిగా మాడిఫై చేస్తాను. మరి నో ఇష్యూ, సరిపోతుందిలేండి. చూడండి, ఇప్పుడు ఈ 2 వెక్టార్లని 2 సైడ్ల చేత, అది కూడా అడ్జసెంట్ సైడ్స్. అడ్జసెంట్ సైడ్ అంటే పక్కని భుజాలను అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు నువ్వు క్లాస్ రూమ్లో కూర్చున్నావు, నీ అడ్జసెంట్స్ ఎవరు ఉంటారే అంటే నీ రైట్ సైడ్ కూర్చున్నటువంటి వ్యక్తి, నీ లెఫ్ట్ సైడ్ కూర్చున్నటువంటి వ్యక్తిని అడ్జసెంట్ సైడ్స్, అడ్జసెంట్ పొజిషన్స్ అంటారు. ఇప్పుడు ఇది ఒక వెక్టార్తో రిప్రజెంట్ చేసామనుకో, దీనికి అడ్జసెంట్ సైడ్ ఎవరు? దీని పక్కన ఉన్నటువంటి వీళ్ళు అడ్జసెంట్ సైడ్స్ అన్నమాట. సో ఇది మనకు అడ్జసెంట్ సైడ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 వెక్టార్లని పారలెలోగ్రామ్లో ఉన్నటువంటి 2 భుజాల చేత, 2 పక్కని భుజాల చేత రిప్రజెంట్ చెయ్యాలి. చేయగలిగినట్లయితే లేదా చేసినట్లయితే అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఓ ఏ, ఓ బి. ఈ ఓఏని ఏ వెక్టార్తో రిప్రజెంట్ చేయాలి? పి బార్.
ఈ ఓబీని ఏదేంతో రిప్రజెంట్ చేయాలి? క్యూబార్తో రిప్రజెంట్ చేసామంటున్నాం. ఇక్కడ దాకా అయిపోయింది మనకు. దెన్ దేర్ రిజల్టెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బై ద డయాగ్నల్ ఆఫ్ ది ప్యారలాగ్రామ్ పాసింగ్ త్రూ ది సేమ్ పాయింట్. ఇప్పుడు ఈ రెండు వెక్టార్ల యొక్క రిజల్టెంట్ ఏంటి అని చెప్తున్నాడు. దెన్ అటువంటి సమయంలో దేర్ రిజల్టెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. అంటే ఈ రెండు వెక్టార్ల యొక్క రిజల్టెంటు దేంతో రిప్రజెంట్ చేస్తుందయ్యా అంటే అది కూడా మ్యాగ్నిట్యూడ్లో డైరెక్షన్లో డయాగ్నల్ ఆఫ్ ది ప్యారలాగ్రామ్ యొక్క డయాగ్నల్ చెప్తుంది అంటున్నాడు. అది కూడా ఎలా అంట? పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్. ఏ పాయింట్ దగ్గర నుంచి ప్యారలాగ్రామ్ డ్రా చేశామో అదే పాయింట్ దగ్గర నుంచి రెండు వెక్టార్లు వెళుతున్నాయో అదే పాయింట్ దగ్గర నుంచి నువ్వు డయాగ్నల్ గీయాలి. డయాగ్నల్ అంటే కర్ణమును గీయాలి. దిస్ లైన్, ఈ లైన్ మనకు రిజల్టెంట్ వెక్టార్ రిప్రజెంట్ చేస్తుంది. రిజల్టెంట్ అంటే రెండు వెక్టార్లను కూడిగా వచ్చినటువంటిది పీ బార్ ప్లస్ క్యూ బార్. ఇది మనకు ఈ స్టేట్మెంట్ చెబుతాంది. ఒకసారి తెలుగులో అర్థం చేసుకోండి. రెండు వెక్టార్లు ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్నప్పుడు ఈ రెండు వెక్టార్లని రెండు పక్క భుజాలైనటువంటి సమాంతర చతుర్భుజంలో మనము రిప్రజెంట్ చేయగలిగినట్లయితే అప్పుడు ఈ సమాంతర చతుర్భుజం యొక్క కర్ణము రెండు వెక్టార్ల యొక్క మొత్తాన్ని చెబుతుంది అని చెప్తున్నది. అది కూడా డైరెక్షన్లోను అలాగే మ్యాగ్నిట్యూడ్లోను. అంటే ఈ లైన్ ఇలా గీయాల్సి ఉంటుంది. డైరెక్షన్ అంటే ఖచ్చితంగా దానికి డైరెక్షన్ ఉంచాలి కదా. ఎక్కడి నుంచి గీయబడింది? ఇలా గీయబడింది కదా, ఈ డైరెక్షన్. ఇది ఫస్ట్ వెక్టార్ డైరెక్షన్ ఎలా వెళ్తుంది? ఇలా. సెకండ్ వెక్టార్ డైరెక్షన్ ఎలా వెళ్తుంది? ఇలా. చూడండి, ఇది మనకు రిజల్టెంట్ వెక్టార్ చెబుతుంది. వీటి మధ్య యాంగిల్ ఎంత? థీటా. సో ఇది మనకు చెప్పేటువంటి ఈ రిజల్టెంట్ వెక్టార్ మనం జనరల్గా ఆర్ బార్ అనే చక్రతో చూస్తాం. ఇప్పుడు మీరు ఒక్కసారి ఇది విన్న తర్వాత ఈ లైన్ను మీరు నేర్చుకొని ఒక పేపర్లో అట్లీస్ట్ 2 సార్లు అయినా రాయండి. ఇప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇఫ్ టూ వెక్టార్స్ ఆర్ యాక్టింగ్ అట్ ఎ పాయింట్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ by the two adjacent sides of a parallelogram drawn from a point, then the resultant is represented in magnitude and direction by the diagonal of the parallelogram passing through the same point. ఇది ప్యారలలోగ్రామ్కి సంబంధించి. ఇది రాసినందుకు మీకు 3 మార్కులు. ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం దీనికి. ఈ డయాగ్రామ్ అంతా ఎలా రాసావో అదంతా నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇద్దాము. సో ఇప్పుడు మనము దీని యొక్క రిజల్టెంట్ ఏంటి అనేటువంటిది ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. సో ఇక్కడ మనం డయాగ్నల్లో మనం తీసుకున్నాం. సో 2 వెక్టార్లను మనం తీసుకున్నట్లయితే ఇది పీ బార్ అనుకున్నాము. ఓ నుంచి బి పాయింట్కి గీసినటువంటి వెక్టార్ వచ్చేసి క్యూ బార్ అనుకుంటున్నాము. సో దీని యొక్క డయాగ్నల్ మనం గీసుకున్నట్లయితే ఇది ఆర్ బార్ అవుతుంది. రిజల్టెంట్ పీ బార్ ప్లస్ క్యూ బార్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఇది ఏ అనుకున్నాను, ఇది బి అనుకున్నాను, ఇది సి అనుకుంటున్నాను, ఇది సి అనుకుంటున్నాను. చూడండి, ఇది పీ బార్ అనుకోండి. ఇదేమవుతుంది? ఈ లైన్ ఏమవుతుంది? పీ బారే కదా. బాగా ఆలోచించి చెప్పండి. ఇది కూడా పీ బారే కదా. ఎందుకు అనేటువంటిది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ వెక్టార్నైనా సరే ఒక ప్లేన్లో ఎక్కడికైనా డిస్ప్లేస్ చేయవచ్చు అంటున్నాను. అలా డిస్ప్లేస్ చేసేటప్పుడు 2 ముఖ్యమైన పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. దాని మ్యాగ్నిట్యూడ్లో కానీ డైరెక్షన్లో కానీ ఏ విధమైన చేంజ్ ఉండకూడదు. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్లో ఏమైనా చేంజ్ ఉందా? ఇది ఎంత లెంత్ ఉందో అది లెంత్ ఉంది. ప్యారలలోగ్రామ్ యొక్క కండిషన్ నీకు తెలుసు. ఎదురెదురు భుజాల యొక్క లెంత్ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో వీటి యొక్క లెంత్ ఈక్వల్, డైరెక్షన్ కూడా ఒకే చూపుతున్నాయి. కాబట్టి ఇవి 2 ఈక్వల్ లెంత్ ఉన్నటువంటి. ఇది పీ బార్ అయినప్పుడు ఇది కూడా ఏమైపోతుంది? పీ బారే అవుతుంది. ఇది క్యూ బార్ అయినప్పుడు ఇదేమవుతుంది? ఇది కూడా క్యూ బారే అవుతుంది. ఇది కూడా
క్యూ బారే అవుతుంది. చూడండి, ఇప్పుడు నాకు చెప్పండి, ఆర్ బార్ అంటే ఓసీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి. లేదా ట్రయాంగిల్ లాను వాడతాను, ఎందుకు ఊరికే. ట్రయాంగిల్ లాను వాడితే ఓఏ బార్ ప్లస్ ఏసీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఓసీ బార్. కరెక్టా కదా? ఏమ్మా, ట్రయాంగిల్ లాను వాడితే ఒక వెక్టార్ని, మొదటి వెక్టార్ ఇది, రెండో వెక్టార్ యొక్క స్టార్టింగ్ పాయింట్ లేదా ఇనిషియల్ పాయింట్ని మొదటి వెక్టార్ యొక్క హెడ్ దగ్గరికి తీసుకొచ్చి మనం స్టార్టింగ్ పాయింట్ మనం టైల్ను ఉంచాము. అప్పుడు రెండు వెక్టార్ల యొక్క మొత్తం ఏమవుతుంది, మొదటి వెక్టార్ యొక్క టైల్ నుంచి రెండో వెక్టార్ యొక్క హెడ్కు గీయబడినటువంటి రేఖ చెబుతుంది అంటున్నాను. ఇది ఓసీ ఈజ్ నథింగ్ బట్ ఆర్ బార్. చూడండి, ఓఏ ఎంత, పీ బార్. ఏసీ ఎంత, ఏసీ ఈజ్ నథింగ్ బట్ ఓబి. బోత్ ఆర్ సేమ్, క్యూ బార్. సో ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు పీ బార్ ప్లస్ క్యూ బార్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మీ ఓన్ వర్డ్స్లో అట్లీస్ట్ 2 లేదా 3 లైన్లలో రాయాలి. ఎలా రాస్తావు? పీ బార్ అండ్ క్యూ బార్ ఆర్ యాక్టింగ్ at a point from O and represented by the two adjacent sides of a parallelogram. R bar will represent resultant of the two vectors. From the triangle law, OC bar is equal to OA bar plus AC bar. OA bar is equal to P bar, AC bar is equal to Q bar, then R bar is equal to P bar plus Q bar. Explanation అయిపోయింది. ఇది రాసినందుకు నీకు 1 మార్కు. సో అంతా ఒకటేసారి అడుగుతారంటే మనల్ని అడిగేదానికి రూల్ ఏం లేదు, బట్ ఏదైనా అడగచ్చు. ఇప్పుడు అప్లికేషన్స్ లేదా ఇల్లుస్ట్రేషన్స్ ఆఫ్ పారలెలోగ్రామ్ లా అంటాం. పారలెలోగ్రామ్ లా ఇన్ కేస్ ఆఫ్ క్యాటపుల్ట్ అంటే ఇక్కడ ఒకటి గమనించండి, దీన్ని మనం గోపి అంటాం. ఎక్కడ మనము ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణలో కానీ దీన్ని మనం గోపి అంటాం, క్యాట్ బెన్ అని అంటాం, ఇలా పిలుస్తూ ఉంటాం. దీంట్లో ఈ పారలెలోగ్రామ్ని ఎలా అప్లై చేస్తున్నాం చూద్దాం. చూడండి, ద క్యాటపుల్ట్ హ్యావ్ ద 2 రబ్బర్ థ్రెడ్స్. 2 రబ్బర్ థ్రెడ్స్ మనకు అనేవి ఉన్నాయి. ఏ స్టోన్ ఈజ్ కెప్ట్ బిట్వీన్ ద 2 రబ్బర్ బ్యాండ్స్. 2 రబ్బర్ బ్యాండ్ల మధ్య మనం ఒక స్టోన్ అనేది పెట్టబడింది. ఇది స్టోన్. When the 2 rubber bands is elongated, then a restoring force will act or restoring force will generate in the rubber bands. ఈ రబ్బర్ బ్యాండ్లో restoring force generate అయి ఉంటుంది. This force direction is, let me take this the point O, let me take this point is A and this point is B. మీ చాయిస్, ఏ బిల్ అనేది మీ చాయిస్ కనుక్కోండి. చూడండి, OA is a vector because of force is always a vector. OB is also vector. OB also vector. 2 forces, let me take this force is F1, this force is F2. 2 forces are acting from a point. Then a parallelogram is constructed. ఒక parallelogramని నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. చూడండి, OB నుంచి OA నుంచి ఒక parallelogramను నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ఏమవుతుందో చూడండి. చూడండి, ఇలా మీట్ అయిపోతుంది. దిస్ ఇస్ ద పారలెలోగ్రామ్. ఇది పారలెలోగ్రామ్. ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి, దిస్ పాయింట్ ఇస్ సి. ఓ ఏ సి బి ఓ. దిస్ ఇస్ ద పారలెలోగ్రామ్. ఇక్కడి నుంచి మొదలు పెట్టండి, ఇలా 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 ఇలా, మళ్ళీ ఇక్కడికి పారలెలోగ్రామ్ అనేది రావడం జరిగింది. 2 vectors are represented by the 2 adjacent sides of the parallelogram. The resultant vector will act along the diagonal of the parallelogram. That means if you release the rubber bands, then the stone will move along the direction of the resultant force, that is along the direction of OC డైరెక్షన్లో మనకు ఈ యొక్క స్టోన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. ఇది మీరు మీ ఓన్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అట్లీస్ట్ 2 లేదా 3 లైన్లతో
ఎక్స్ప్లెయిన్ చేయగలిగినట్లయితే నీకు 1 మార్క్ పడుతుంది. ఎలా రాస్తారు చెప్పండి. ఏ స్టోన్ ఈజ్ కెప్ట్ బిట్వీన్ ద 2 rubber bands of the catapult. If the rubber bands are stretched, then 2 forces will act on the 2 sides of the rubber bands. These forces are acting from O as shown in the figure. If we release the rubber bands, the stone will move along the resultant force acting direction OC. Then it is according to the parallelogram law of vectors. చూడండి, parallelogram law of vector వల్ల ఇది OC డైరెక్షన్లో వెళ్తుంది అంటున్నాను. అయిపోయింది. సో దెన్ లెట్ మీ గో టు ద అనదర్ వన్. parallelogram ఇన్ కేస్ ఆఫ్ ఫ్లయింగ్ బర్డ్ ఎలా పైకి ఎగురుతుంది అనేటువంటి దాని మీద మనం చెప్తున్నాం. చూడండి, దీస్ ఆర్ ద వింగ్స్ ఆఫ్ ది బర్డ్. ఇది మనకు వింగ్స్ అంటాం. దీస్ ఆర్ ద వింగ్స్ ఆఫ్ ది బర్డ్. రెక్కలు, ఇవి రెక్కలు అంటాం, బర్డ్ యొక్క రెక్కలు. చూడండి, హౌ ఏ బర్డ్ విల్ ఫ్లై వెన్ ద వింగ్స్ ఆఫ్ ది బర్డ్ ఈజ్ పుషెస్ టు డౌన్వర్డ్ డైరెక్షన్. బర్డ్ యొక్క రెక్కలు కిందికి నొక్కబడితే, ఇలా కిందికి నొక్కబడతాయి రెక్కలు అనేటువంటివి. దే విల్ పుష్ ద ఎయిర్ టు డౌన్వర్డ్ డైరెక్షన్. అకార్డింగ్ టు న్యూటన్ థర్డ్ లా, ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి పనికి ఖచ్చితమైనటువంటి సమానమైనటువంటి ప్రతిచర్య అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది న్యూటన్ యొక్క థర్డ్ లా. ఇప్పుడు బర్డ్ గాలిని కిందికి నెట్టడం అనేటువంటిది చర్య అయిందనుకోండి, యాక్షన్. ద ఎయిర్ విల్ ఆల్సో పుష్ ద బర్డ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. అది రియాక్షన్ అవుతుంది. మళ్ళీ మనం అంత డెప్త్గా పోవాల్సిన అవసరం లేదు, జస్ట్ అర్థం చేసుకోండి. వెన్ ద బర్డ్ విల్ pushes the air towards the downward direction, a reaction force will generate in upward direction. Upward direction లో రియాక్షన్ ఫోర్స్, ఈ వింగు వల్ల ఫోర్స్ కిందికి పనిచేస్తుంది కాబట్టి రియాక్షన్ ఫోర్సు F1 ఆర్ రియాక్షన్ ఫోర్సు ఫస్ట్ వింగు వల్ల ఏర్పడినటువంటి ఫోర్సు వల్ల ఇది F1 అనుకుంటే, రియాక్షన్ ఫోర్సు F1 ఆర్ అప్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది. సెకండ్ వింగ్, ఇది సెకండ్ వింగ్ అనుకోండి, రెండవ రెక్క, దీనివల్ల పనిచేసేటువంటి ఫోర్స్ F2 అనుకుంటే, ఈ రియాక్షన్ ఫోర్స్ విల్ యాక్ట్ F2R. రియాక్షన్ ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్లో పనిచేసి F2R. యాజ్ ద వింగ్స్ ఆర్ యాక్టింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్, దెన్ ద రియాక్షన్ ఫోర్సెస్ విల్ యాక్ట్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ చూడండి, యాజ్ ద 2 forces are acting at a point O, then the resultant force will act as from the parallelogram law, a diagonal which is passing from O అనేటువంటి పాయింట్ నుంచి పనిచేసేటువంటి డయాగ్నల్ మీద పనిచేస్తుంది. దిస్ ఈజ్ ద రిజల్టెంట్ డైరెక్షన్. రిజల్టెంట్ ఫోర్స్ డైరెక్షన్ అనేటువంటి పనిచేస్తుంది. ఇక్కడ మనకు పారలెలోగ్రామ్ ఎక్కడ ఉంది? ఓ, దీన్ని మనం ఏ అనుకుందాం, దీన్ని మనం బి అనుకుందాం. లెట్ మీ టేక్ సి. ఓసి విల్ రిప్రజెంట్ ద రిజల్టెంట్ ఫోర్స్ డైరెక్షన్ డ్యూ టు ద మోషన్ ఆఫ్ ది వింగ్స్. చూడండి, దీస్ రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ జనరేటెడ్ బై ద రియాక్షన్ ఫోర్స్ ఆఫ్ ది ఎయిర్. ఎయిర్ యొక్క రియాక్షన్ ఫోర్స్ వల్ల మనకు జనరేట్ అయింది. సో దీన్ని మనం తెలుగులో అర్థం చేసుకోవడానికి చేద్దాం. ఎప్పుడైతే బర్డ్ తన రెక్కలని గాలికితో కిందికి గట్టిగా నొక్కుతుందో, గాలి వలన జనరేట్ అయినటువంటి రియాక్షన్ ఫోర్సు పైకి పనిచేస్తుంది. ఈ 2 ఫోర్సులు F1R, F2R అని మనం అనుకుంటే, ఇవి 2 O అనేటువంటి పాయింట్ నుంచి పనిచేస్తున్నాయి. ఇప్పుడు 2 ఫోర్సులు ఒక పాయింట్ దగ్గర నుంచి పనిచేస్తున్నప్పుడు ఒక పారలెలోగ్రామ్ను మనం కన్స్ట్రక్ట్ చేయగలిగినట్లయితే,
ఓ నుంచి గీయబడినటువంటి డయాగ్నల్ అయినటువంటి ఓసి డైరెక్షన్లో ఈ రెండు రియాక్షన్ ఫోర్స్ యొక్క ఫలితం యొక్క వెక్టార్ అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది. అంటే బర్డ్ అనేటువంటిది ఏ దిశలోకి ఎగరబడుతుంది? ఓసి అనేటువంటి దిశలోకి ఎగరబడుతూ ఉంటుంది. దీనిని మీరు ఇంగ్లీష్లో అట్లీస్ట్ 3 లేదా 4 లైన్లు రాయాలి. As the bird wings pushes the air towards the downward direction, the air also will produce a reaction forces in upward direction as shown in the figure. The two F1R and F2R are the reaction force which are generated by the air. A parallelogram is constructed OA CBO. The resultant vector or resultant force direction from the air will act along the direction of the OC. As the resultant force is acting from O to C, the bird will fly along the direction of the OC. OC direction లో బర్డ్ అనేది ఎగరడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఫ్లయింగ్ ఆఫ్ ది బర్డ్. సరే, ఇప్పుడు మనం నెక్స్ట్ ముఖ్యమైన దాంట్లోకి వెళ్దాం. డెరివేషన్ ఆఫ్ ఈక్వేషన్ ఫర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టార్. ఇది జనరల్గా ఇది మనకు ప్రాబ్లంలో అవసరము, అలాగే థియరీలో కూడా ఇది చాలాసార్లు అడిగినటువంటిది. బర్డ్ అడిగారు, ప్రతిదీ ఇందులో ఏది మనం వదిలేదానికి లేదు. సరే, ఇప్పుడు మనం ప్యారలాగ్రామ్ ఇంతవరకు గీసుకున్నటువంటి ఆ ప్యారలాగ్రామ్ని ఒకసారి తీసుకొద్దాం. చూడండి, 2 వెక్టార్స్ ఒక పాయింట్ దగ్గర పనిచేస్తున్నాయి. దాని నుంచి ఒక ప్యారలాగ్రామ్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేశాం. ఒక ప్యారలాగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేశాం. ఓ ఏ బి అనేటువంటి ప్యారలాగ్రామ్ ఉంది. సో ఇక్కడ సి అనేటువంటి పాయింట్ ఉంది. ఇది మనకు రిజల్టెంట్ వెక్టార్. సార్, రిజల్టెంట్ అయినటువంటి డయాగ్నల్. సో ఇది ఆర్ బార్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ అయింది, అంతే కదా. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసము మీరు ఎగ్జామ్లో రాయండి, రాయకపోండి. ఓ నుంచి ఏని కాస్త ఎక్స్టెండ్ చేయాలి. సి నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయో ఆ పాయింట్ని మనం డి అని పేరు పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇది ఇంటర్సెక్ట్ పాయింట్ కాబట్టి డి అనే పేరు పెట్టుకోవడం జరుగుతుంది. వీటి మధ్య యాంగిల్ టీటా కాబట్టి ఇక్కడ చూడండి, ఇది ఒక లైన్, స్ట్రైట్ లైన్, అండ్ ఆల్సో ఈ రెండు వచ్చేసి ప్యారలల్ లైన్స్. ఇది టీటా అయినప్పుడు ఇక్కడ కూడా టీటానే ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఇది కూడా టీటానే. చూడండి, ఈ లైన్ వచ్చేసి ఇది వచ్చేసి లెట్ మీ టేక్ దిస్ వెక్టార్ ఇస్ ద పీ బార్, ఈ వెక్టార్ క్యూ బార్ అనుకుంటున్నాను. సో ఈ పాయింట్ ఏమవుతుంది, ఈ లైను ఏసీ కూడా ఇది క్యూ బార్ వెక్టార్ అయినప్పుడు ఇది కూడా క్యూ బార్ అవుతుంది. ఎందుకు? ఈ 2 వెక్టార్లు ఈక్వల్గా, ఈ 2 లైన్స్ ప్యారలాగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఎప్పటికి కూడా ఈక్వల్ కాబట్టి. సో ఇది పీ బార్ కాబట్టి ఈ 2 కూడా ఈక్వలే. ఈ పైన ఉన్నటువంటి ఈ 2 కూడా, ఇది కూడా పీ బారే అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఇందులో సిఏడి బిఓఏ ఈ రెండింటి మధ్య యాంగిల్ ఒకటే కాదా? చెప్పండి, ఎందుకు ఒకటైంది? ఈ 2 యాంగిల్స్ ఒకటే కదా. ఎందుకు? ఏ స్ట్రైట్ లైన్ మేకింగ్ ఎన్ యాంగిల్ డ్యూ టు ద ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ వల్ల చూడండి, ఒక స్ట్రైట్ లైన్ ఇలా ఉంది, 2 ప్యారలల్ లైన్స్ వల్ల ఒకే యాంగిల్ను ప్రొడ్యూస్ చేస్తాయి. దిస్ ఈస్ ద టీటా, దిస్ ఈస్ ద టీటా, దే ఆర్ ద ప్యారలల్ లైన్స్. యాంగిల్ మేడ్ బై ద 2 ప్యారలల్ లైన్స్, అంతే కదా. దట్ ఈస్ ద సేమ్ యాంగిల్ అనేటువంటిది మనకు రావడం జరిగింది. చూడండి, ఇప్పుడు మనకి టీటా అనేది రావడం జరిగింది. ఇప్పుడు చూద్దాం, మనకు కావాల్సింది ఓసి. ఓసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, లెట్ మీ టేక్ ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది ఒక పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది చూడండి, ఇదిగో ఇది పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏందో మనం బాగా చూడండి. ఫ్రమ్ ట్రయాంగిల్ ఓడిసి తీసుకున్నాను, ట్రయాంగిల్ ఓడిసి తీసుకున్నాను, ఓ నుంచి డి నుంచి సికి తీసుకున్నాను. ఏముంది? ఓసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు,
ఇక్కడ నేనేమో వాడుతున్నాను, పైథాగరస్ ఫార్ములా వాడుతున్నాను. ఓసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇక్కడ లంబకోణ త్రిభుజంలో ఇది మనకున్నటువంటి ఏ ఫార్ములా ప్రకారం, పైథాగరస్ లా ప్రకారం లేదా పైథాగరస్ థీరం ప్రకారం. సో పైథాగరస్ థీరం ప్రకారం ఇది రాయడం జరిగింది. సరే, ఇప్పుడు నీకు ఓడి అనేటువంటిది ఓఏ ప్లస్ ఏడి కదా, అంతేనా కదా? ఓఏ ప్లస్ ఏడి డయాగ్రామ్లో చూసావా? ఓడి ఓ నుంచి డి దాకా రావాలి అంటే ఇందులో ఓఏ ఉంది, ఏడి ఉంది. ఓఏ ప్లస్ ఏడి హోల్ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్, అంతేనా కదా? సో దీన్ని నేను మళ్ళీ రాస్తున్నాను. ఓసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ ప్లస్ ఏడి హోల్ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్, అంతేనా కదా? సిడి స్క్వేర్. ఇది ఏ, ఇది బి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మీకు తెలుసు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2ab అనే ఫార్ములా మీకు తెలుసు కదా? ఐడియా ఉందా లేదా? డన్. ఆ ప్రకారం ఇది ఏ అనుకో, ఇది బి అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఓఏ స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ ప్లస్ 2OA AD ప్లస్ సిడి స్క్వేర్ రావడం జరిగింది, అంతేనా కదా? బాగా చూడండి. దెన్ ఇప్పుడు ఏం చేస్తున్నానయ్యా అంటే సిడి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి సిడి ఉన్నటువంటి దాన్ని నేనేం చేస్తున్నానయ్యా అంటే ఓఏ స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ 2OA AD ఇలా రాయడం జరిగింది. ఇప్పుడు నాకు చెప్పండి, ఏడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ఏమవుతుందో చూడండి. డయాగ్రామ్లోకి వెళ్ళండి. ఇక్కడే రాసుకుందాం వచ్చిన డయాగ్రామ్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ OABCD. ఇప్పుడు నాకు ఆలోచించి చెప్పండి, ఇక్కడ ఏంది నేను అడిగేది? ఏడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్, ఏడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ఏమవుతుంది? ఏసీ స్క్వేర్ అవుతుంది కదా. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది చూడండి. ఇక్కడ ఇది పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది ఇంకో చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మీకు అర్థం కాకపోతే ఇక్కడికి వెళ్ళి చూడండి. ఇది చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. ఏడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేరే కదా. డన్. సో ఈ రెండు కలిసి ఏమైపోయాయి? ఓఏ స్క్వేర్ ప్లస్ ఏమైపోయింది? ఏసీ స్క్వేర్, అంతే కదా? ఏసీ స్క్వేర్ ప్లస్ 2OA AD. చూడండి, ఇక్కడ నేను టీటా అనేటువంటి యాంగిల్ తీసుకున్నాను. సో ఇక్కడ కాస్ తీటా తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఉన్నటువంటి టీటాలో కాస్ తీటా తీసుకున్నాను. కాస్ తీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఎవరు? ఏడి. హైపోటెన్యూస్ ఎవరు? ఏసీ. దెన్ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ కాస్ తీటా, అంతేనా కాదా? ఏసీ ఇంటూ కాస్ తీటా. ఎక్కడ ఏడి ఉంది? ఇదిగో ఇక్కడ ఉంది ఏడి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ప్లస్ 2OA ఇంటూ ఏసీ కాస్ తీటా, ఏసీ కాస్ తీటా. అసలు ఓఏ అంటే ఏంది చూడండి. ఓ ఇంటూ ఏ ఇది పీ బార్ యొక్క వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ తెలుపుదాంది. అంటే పీగా రాసుకోవచ్చు కదా. పీ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ను పీగా రాసుకోవచ్చు కదా. ఇది స్క్వేర్ ఉంది కాబట్టి పీ స్క్వేర్ రాయొచ్చు కదా. పీ స్క్వేర్. ఏసీ అంటే ఇది. ఏసీ అంటే ఇదంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఓబీ కదా. ఓబీ ఈజ్ నథింగ్ బట్ ఓసీ. మళ్ళీ డయాగ్రామ్ యువతలకి రావాలన్నా చూడండి. ఏసీ ఈజ్ నథింగ్ బట్ క్యూ బార్. సో ఏసీ లెంత్ దేనికి ఈక్వల్? క్యూకి ఈక్వల్, మ్యాగ్నిట్యూడ్ కాబట్టి క్యూ స్క్వేర్ ప్లస్ 2OA. ఓఏ అంటే పి. ఏసీ అంటే క్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మాయి ఫార్ములా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? ఓసీ ఈజ్ నథింగ్ బట్ ఆర్ బార్ అనుకున్నాం కదా. ఓసీ ఈజ్ నథింగ్ బట్ ఆర్ బార్. కాబట్టి ఆర్ బార్ స్క్వేర్. సో ఆర్ బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ ప్లస్ 2PQ కాస్ తీటా. దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్
2pq కాస్ థీటా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇదే మనకు రిజల్టెంట్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్కి ఇచ్చేటువంటి ఫార్ములా. ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే ఇప్పుడే దీన్ని ఒకసారి రీకాల్ చేసుకోండి, రివిజన్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఈక్వేషను, మర్చిపోవద్దు ఎప్పటికి కూడా. నౌ లెట్ మీ కంటిన్యూ, ముందుకెళ్దాం. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టార్? డెరివేషన్ ఆఫ్ ఈక్వేషన్ ఫర్ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టార్ ఇన్ parallelogram law of vectors. parallelogram law of vectorsలో రిజల్టెంట్ వెక్టార్ యొక్క డైరెక్షన్కి ఈక్వేషన్ డెరైవ్ చేయాలి. సో ఇది డిరైవ్ చేయాలంటే మీకు ఖచ్చితంగా డయాగ్రామ్ను పర్ఫెక్ట్గా డ్రా చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇది పీ బార్ అనే వెక్టారు, ఇది క్యూ బార్ అనేటువంటి వెక్టారు, ఇది వీటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ థీటా. సో ఒక ప్యారలలోగ్రామ్ను కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ఇలా ఒక ప్యారలలోగ్రామ్ను కన్స్ట్రక్ట్ చేశాను. సో ఇది ఏ అనుకున్నాం, ఓ అనుకున్నాం, బి అనుకున్నాం, సి అనుకున్నాం. సో ఇది ఏసి అనుకుంటే ఇది క్యూ బార్ కాబట్టి ఇది కూడా క్యూ బారే. సో ఇది మనకు బీసీ అనుకుంటే ఇది పీ బార్ కాబట్టి ఇది కూడా పీ బారే. ఇక్కడ నుంచి ఓ నుంచి గీసినటువంటి డయాగ్నలే మనకి ఏమవుతుందయ్యా అంటే రిజల్టెంట్ వెక్టార్ ఆర్ బార్ అవుతుంది. ఆర్ బార్ అనేటువంటి రిజల్టెంట్ వెక్టారు పీ బార్తో చేసేటువంటి యాంగిల్ ఆల్ఫా అనుకున్నాను అనుకోండి. సో ఇంకా డయాగ్రామ్ కంప్లీట్ కాలేదు. ఇక్కడ సి దగ్గర నుంచి గీసినటువంటి పర్పెండిక్యులర్ లైన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుందో మనం డి అనుకున్నాం. ఇప్పుడు మనకు ఆల్ఫా కావాలి. ఆల్ఫా కావాలి అంటే ఫార్ములా ఇలా రాస్తున్నాను, ఏమన్నా తప్పు ఉందేమో చూడండి, నీట్గా ఆలోచించి చెప్పండి. టాన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ బిగ్ ట్రయాంగిల్ తీసుకోండి, ఈ బిగ్ ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్ నుంచి? ట్రయాంగిల్ ఓడిసి. ట్రయాంగిల్ ఓడిసి, ఓడిసి నుంచి తీసుకుంటున్నాను టాన్ ఆల్ఫా. ఆపోజిట్ సైడ్ ఎవరు? ఆపోజిట్ సైడ్ ఎవరు? టాన్ ఆల్ఫా అంటే మా ఆపోజిట్ సైడ్ ఎవరు? సిడి డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ ఎవరు? అడ్జసెంట్ సైడ్ ఎవరు? ఓడి. ఓడి సిడి డివైడెడ్ బై ఓడి, అంతేనా కదా? దెన్ ఇక్కడ టీటా కాబట్టి ఇక్కడ కూడా టీటానే ఉందని మర్చిపోద్దు ఎవరు కూడా. దెన్ ఇక్కడ ఓడి అంటే ఎవరు? ఓఏ ప్లస్ ఓడి, ఓఏ ప్లస్ ఏడి. దెన్ టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సిడి డివైడెడ్ బై ఓడి అంటే ఓఏ ప్లస్ ఏడి. కరెక్టా కదా? ఓఏ ప్లస్ ఏడి. బట్ ఓఏ అంటే ఎవరు? పి. ఏడి అంటే ఎవరు? ఏడి అంటే ఏం అర్థమవుతుందా లేదా? ఇది క్యూ బార్ అయినప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, కాస్ థీటా తీసుకుంటే ఇదేమవుతుంది? కాస్ థీటాకు ఆపోజిట్ సైడ్ ఇదేమవుతుంది చూడండి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ ఏడి. ట్రయాంగిల్ ఏ దాంట్లో తీసుకుంటున్నాను? ట్రయాంగిల్ లేదులేండి, ఆర్డర్గా చెప్పుకుందాం, ఎందుకు ఊరిక కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు, ఆర్డర్గానే వెళ్దాం. ఇక్కడ దాకా వచ్చేసి దీన్ని ఇక్కడ స్టాప్ చేయండి. ఇక్కడ మనకు సిడి తెలియదు, ఏడి తెలియదు, ఓఏ మాత్రం తెలుసు, పి అని మాత్రం మనకు తెలుసు. ఇప్పుడు సిడి కోసం ఏడి కోసం ప్రయత్నం చేస్తున్నాను. ట్రయాంగిల్ ఏడిసి తీసుకున్నాను, ఏడిసి. ఇందులో కాస్ థీటా వాడుతున్నాను. కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ అయినటువంటి ఏడి డివైడెడ్ బై హైపోటెన్యూస్ అయినటువంటి ఏసి. ఇందులోంచి మనకు ఫార్ములాలో నేనేం చెప్తున్నాను అంటే దెన్ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏసి కాస్ థీటా. ఏసీ వాల్యూ ఎంత? డయాగ్రామ్లో చూడు ఒకసారి, ఏసీ వాల్యూ ఎంత? ఏసీ ఈజ్ నథింగ్ బట్ క్యూ బార్. ఏసీ ఈజ్ నథింగ్ బట్ క్యూ బార్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ కాస్ థీటా. ఎవరు? ఏడి బదులుగా. అలాగే ఇందులో సైన్ థీటా వాడండి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్, ఎదురుగా ఎవరున్నారు? సిడి ఉన్నారు. హైపోటెన్యూస్ ఎవరు? ఏసీ. ఇందులోనే ట్రయాంగిల్ ఎవరు? ఆ ట్రయాంగిల్ చూడండి, ఏసిడి. ట్రయాంగిల్ ఏసిడిని వాడుతున్నాను. ట్రయాంగిల్ ఏసిడిలో సైన్ థీటాను వాడితే ఆపోజిట్ సైడ్ అయినటువంటి సిడి, హైపోటెన్యూస్ అయినటువంటి ఏసీ. దెన్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ సైన్ థీటా. బట్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎవరు? క్యూ సైన్ థీటా. ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు క్యూ, ఇక్కడ కూడా ఏసీ ఈజ్ ఈక్వల్ టు క్యూ. అర్థమైంది అనుకుంటున్నాను సిడి వాల్యూ. ఇప్పుడు సిడి తెలిసిపోయింది, ఏడి తెలిసిపోయింది.
మళ్ళీ ఒకసారి ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఫార్ములా మనం నిలబడి నింపుతున్నాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. దెన్ ఈక్వేషన్ 1 ఇంప్లైస్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏముంది, పైన సిడి ఉంది కదా, సిడి అంటే క్యూ సైన్ థీటా డివైడెడ్ బై ఎవరు, ఓఏ ఈజ్ నథింగ్ బట్ పి ప్లస్ క్యూ కాస్ థీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు క్యూ సైన్ థీటా, ఇంకొకసారి రాశాను అంతే, పి ప్లస్ క్యూ కాస్ థీటా. దెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ సైన్ థీటా డివైడెడ్ బై పి ప్లస్ క్యూ కాస్ థీటా. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆల్ఫా అనేది ఏ దాంతో యాంగిల్ చేస్తుంది, వెరీ గుడ్, పీ బార్ అనేటువంటి వెక్టార్తో చేస్తుంది యాంగిల్. ఇక్కడ ఆల్ఫా దేంతో యాంగిల్ చేస్తుందో ఇంపార్టెంట్, డయాగ్రామ్లోకి వచ్చి చూడు, ఇక్కడ చూడండి, దిస్ ఆల్ఫా ఈజ్ యాంగిల్ మేడ్ విత్ పీ బార్తో చేసేటువంటి యాంగిల్, పీ బార్ అయినటువంటి వెక్టార్తో చేసేటువంటి యాంగిల్ ఆల్ఫా. నేను ఇక్కడ ఆల్ఫా తీసుకుంటే అది రాంగ్ అవుతుంది, మర్చిపోవద్దు. సరే, ఇది ఆల్ఫా అయినప్పుడు ఇది ఎంత అవుతుంది చెప్పండి, ఇది ఆల్ఫా ఇప్పుడే కనుక్కున్నాం. వాట్ అబౌట్ క్యూ బార్తో చేసే యాంగిల్ ఎంత, వెరీ గుడ్, దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు టీటా మైనస్ ఆల్ఫా. ఎందుకు, ఇది ఫుల్ టీటా వాల్యూ టీటా, ఇది కొద్దిగా కనుక్కున్నాం ఇప్పుడే ఆల్ఫా, ఈ రోంత కావాలి అంటే ఎవరు, టీటా మైనస్ ఆల్ఫా, అంతేనా కదా. ఇది ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు చూద్దాం దాని కథ. ఆల్ఫా అయిపోయింది. ఇప్పుడు రిజల్టెంట్ వెక్టార్ డైరెక్షన్ కనుక్కున్నాము, రిజల్టెంట్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కున్నాము. ఇప్పుడు మనం స్పెషల్ కేసుల్లోకి ఎంటర్ అవుదాం. స్పెషల్ కేసెస్ ఒకసారి 2 ఫార్ములాస్ చెప్తారా మీరు? స్పెషల్ కేసెస్ రావాలంటే మీరు ఫార్ములాస్ బై హార్ట్ చేసి ఉండాలి. రిజల్టెంట్ వెక్టార్ ఫార్ములా ఏంటి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రిజల్టెంట్ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు √of p² ప్లస్ q² ప్లస్ 2pq కాస్ థీటా. ఇది ఫార్ములా. ఇందులో టీటా ఏంది, 2 వెక్టార్ల మధ్య యాంగిల్. సో రిజల్టెంట్ వెక్టారు పీ బార్తో చేసేటువంటి యాంగిల్ ఎంత, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్, గుర్తుందనుకుంటున్నాను, క్యూ సైన్ థీటా డివైడెడ్ బై పీ ప్లస్ క్యూ కాస్ థీటా. ఇది మర్చిపోకూడదు. ఈ 2 ఫార్ములాస్ని మీరు నోట్లో బై హార్ట్ చేసినట్లయితేనే స్పెషల్ కేసులోకి రావాలి. లేదంటే మళ్ళీ మీరు ఖచ్చితంగా వాటిని చదువుకొని అయిపోయిన తర్వాతనే ఇక్కడి నుంచి మళ్ళీ వినడం స్టార్ట్ చేయాలి. స్పెషల్ కేసెస్ మనకు ఫస్ట్ కేసు గురించి డిస్కస్ చేద్దాం. కేస్ 1 చూడండి. కేస్ 1, ఇఫ్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees, టీటా అనేటువంటిది 0 degrees ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. అంటే టీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees అంటే జస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు √of p² ప్లస్ q² ప్లస్ 2pq కాస్ 0 degrees. అంటే టీటా ఈజ్ ఈక్వల్ 0 degrees కావడం అంటే ఏంటి, దట్ ఈజ్ ఏంటి, 2 వెక్టార్స్ ఆర్ యాక్టింగ్ అలాంగ్ ద సేమ్ డైరెక్షన్. 2 వెక్టార్లు ఒకే డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాయి. దట్ ఈజ్ 2 వెక్టార్స్ ఆర్ యాక్టింగ్ అలాంగ్ ద సేమ్ డైరెక్షన్. ఒకే డైరెక్షన్లోనే యాక్ట్ అవుతానే వాటి మధ్య యాంగిల్ ఉండదు. అదే మనకి దట్ ఈజ్ అంటే I.E కామా పెడితే దట్ ఈజ్ అని అర్థం. నేర్చుకోండి ఇదంతా షార్ట్కట్ ఫామ్లో. దట్ ఈజ్ అంటాం, I.E అని రాస్తే దట్ ఈజ్ అని అర్థం. సో దట్ ఇప్పుడు కాస్ 0 degrees ఎంత వాల్యూ 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు p² ప్లస్ q² ప్లస్ 2pq రావడం అవుతుంది √. ఇది ఒకసారి గమనిస్తే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది. a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు √of p ప్లస్ q హోల్ స్క్వేర్ అయిపోయింది. రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోయింది. దట్ ఈజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ q. అంటే 2 వెక్టార్ల యొక్క రిజల్టెంట్ వెక్టార్ ఏమవుతుంది, జస్ట్ 2 వెక్టార్లను యాడ్ చేస్తే సరిపోతుంది, అంతే కదా. ఇప్పుడు మనం కేస్ 1 అయిపోయింది. కేస్ 2 డిస్కస్ చేస్తున్నాను. కేస్ 2 చూడండి. ఇఫ్ టీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఉందనుకోండి, అంటే ఇదేమని అర్థము, దట్ ఈస్
2 vectors are పర్పెండిక్యులర్గా ఉన్నాయి ఒక్కొక్కటి. సో ఒకదానొకటి లంబంగా ఉంటే 90 degrees అంటాం. ఇటువంటి సందర్భంలో ఏమవుతుంది? దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఏంటా రిజల్టెంట్ వెక్టార్ గురించి రాయలేదంటారా? ఓకే థ్యాంక్ యూ. ఇది మళ్ళీ చేద్దాం. రిజల్టెంట్ వెక్టార్ డైరెక్షన్ గురించి రాయలేదే అని అడిగారు. ఓకే డన్. రిజల్టెంట్ వెక్టార్ డైరెక్షన్ చెప్తాను. సో దెన్ ఆల్ఫా ఫార్ములాలో tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ సైన్ థీటా డివైడెడ్ బై పీ ప్లస్ క్యూ కాస్ థీటా ఇది రావడం జరిగింది. ప్రీవియస్ కేసే కంప్లీట్ చేస్తున్నాను ఇంకా. దెన్ tan ఇన్వర్స్ క్యూ సైన్ థీటా క్యూ ఇంటూ ఎంత మధ్య ఉంది ప్రీవియస్ కేసులో? రెండింటి మధ్య యాంగిల్ 0 degrees కదా. సో 0 degrees బై సైన్ 0 degrees డివైడెడ్ బై పీ ప్లస్ క్యూ కాస్ 0 degrees. సైన్ 0 ఎంత? 0 బై సమ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0. సో tan ఇన్వర్స్ 0 ఏమవుతుంది? 0నే 0. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 degrees. అంటే రిజల్టెంట్ వెక్టార్ యొక్క డైరెక్షను ఫస్ట్ వెక్టార్ అయినటువంటి పీ బార్తో ఎంత యాంగిల్ చేస్తుంది? 0 యాంగిల్ చేస్తుంది. అంతే. నౌ లెట్ మీ గో టు ద సెకండ్ కేస్. కేస్ 2. లెంతీ వీడియో అనిపిస్తుందా? తప్పదమ్మా, ఎందుకంటే కొన్ని వీడియోస్ మనం ఖచ్చితంగా ఫుల్ వీడియో వినాల్సిందే. ఎందుకంటే అది ఇంపార్టెంట్ టాపిక్, మనం ఎక్కడ బ్రేక్ చేసేదానికి ఆస్కారం లేదు కాబట్టి కంటిన్యూగా చెప్పాల్సిన అవసరం వస్తుంది. డన్. ఈసారి ఇలాంటి లెంతీ లేకుండా చూస్తానులేండి. కేస్ 2. థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. దట్ ఈస్ ఏమని అర్థం? 2 vectors ఆర్ యాక్టింగ్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో మళ్ళీ ఫార్ములాను అప్లై చేయండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. సో ఇది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ 90 degrees. కాస్ 90 వాల్యూ ఎంత? ఏమైనా గుర్తుందా మీకు? 0. ఇది 0 అయిపోతే ఈ టోటల్ టర్మ్ ఏమైపోతుంది? 0. దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఇది మనకు రిజల్టెంట్ వెక్టార్. యాంగిల్ ఎంత? రిజల్టెంట్ వెక్టారు పీ బార్తో చేసేటువంటి యాంగిల్ ఎంత? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ గుర్తుందనుకుంటా క్యూ సైన్ థీటా డివైడెడ్ బై పీ ప్లస్ క్యూ కాస్ థీటా. సో ఇందులో థీటా ఎంత? 90 degrees. దెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ సైన్ 90 degrees డివైడెడ్ బై పీ ప్లస్ క్యూ కాస్ 90 degrees. చూడండి, సైన్ 90 వాల్యూ ఎంత? 1 ఇంటూ క్యూ ఎంత? క్యూనే. దెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ క్యూ ఉంది, క్యూ డివైడెడ్ బై ఇక్కడ పీ ప్లస్ క్యూ కాస్ 90 ఎంత? 0 కావడం వల్ల ఈ టర్మ్ వరకు 0 అవుతుంది. బట్ పీ ప్లస్ 0 కాబట్టి పీ వస్తుంది. సో క్యూ బై పీ. రిజల్టెంట్ వెక్టార్ డైరెక్షన్ ఎంత? క్యూ బై పీ. వెరీ ఇంపార్టెంట్ అమ్మా, రాంగ్ రాశారు. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. లాస్ట్ కేస్ అమ్మా, కేస్ 3. ఇఫ్ theta is equal to 180 degrees, that is 2 vectors are acting ఎలా? ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. 2 వెక్టార్లు ఎలా యాక్ట్ అవుతున్నాయి? ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ ఫార్ములా రాయండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. ఇప్పుడు ఇందులో థీటా ఎంత రాయమన్నాను? 180 degrees. దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ 180 degrees. కాస్ 180 degrees మీకు తెలిస్తే అయిపోయినట్టే. ఏంది కాస్ 180? -1. సో ఇది -1 కాబట్టి దీంతో మల్టిప్లై చేస్తే ఇక్కడ -1 అయిపోతుంది, ఇక్కడ -1 వస్తుంది. దేర్ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ మైనస్ 2pq. ఎందుకు ఇలా అయింది? సిన్స్ కాస్ 180 degrees ఈజ్ ఈక్వల్ టు -1 అందువల్ల అయింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీ మైనస్ క్యూ హోల్ స్క్వేర్
అండర్ రూట్ వచ్చేస్తుంది, అంతే కదా. p-q² అండర్ రూట్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ రూట్కు స్క్వేర్కి క్లియర్ చేసేటప్పుడు ప్లస్ ఆర్ మైనస్ అని వస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ p-q వస్తుంది, అంతేనా కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, p-q అయినా రావచ్చు ఆర్ q-p అయినా రావచ్చు. దిస్ ఈజ్ ద కండిషన్. ఇలా రాస్తే చాలమ్మా, మరి ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు. దెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా tan ఇన్వర్స్ ఆఫ్ q sin θ డివైడెడ్ బై p ప్లస్ q కాస్ θ, ఇదే కదా. బట్ కాస్ 180 డిగ్రీస్ సైన్ 180 డిగ్రీస్ ఎంత, జీరో అయిపోతుంది. సైన్ 180 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేయండి ఒకసారి, ఒక్క స్టెప్ అయినా వేయండి. tan ఇన్వర్స్ ఆఫ్ q సైన్ 180 డిగ్రీస్ డివైడెడ్ బై p ప్లస్ q కాస్ 180 డిగ్రీస్. ఇక్కడ కాస్ 180 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు -1, p-q వస్తుంది. కానీ సైన్ 180 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 0, కాబట్టి 0 ఇంటూ సమ్ వాల్యూ 0నే, 0 బై సమ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0నే. దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0నే, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమేమి ఉపయోగించావు, సైన్ 180 ఈజ్ ఈక్వల్ టు 0, కాస్ 180 ఈజ్ ఈక్వల్ టు -1. ఇది మనకు వచ్చినటువంటిది. ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటి, ద రిజల్టెంట్ వెక్టార్ డైరెక్షన్ ఈజ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ హయ్యర్ మ్యాగ్నిట్యూడ్ వెక్టార్. అంటే ఏ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ హైగా ఉందో ఆ వెక్టార్ డైరెక్షన్లోనే రిజల్టెంట్ వెక్టార్ అనేది ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో ద డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ వెక్టార్ ఇలా రాద్దాం, దట్ ఈస్, నెక్స్ట్ పేజీలో రాయమంటారా, దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టార్ is along the direction of higher magnitude vector direction. ఏ వెక్టార్ యొక్క హయ్యర్ మ్యాగ్నిట్యూడ్ ఉందో ఆ వెక్టార్ డైరెక్షన్లోనే మనకు రిజల్టెంట్ వెక్టార్ అనేటువంటిది ఉంటుంది. ఇది మనకు 8 మార్క్ క్వశ్చన్కు సంబంధించిన పారలోగ్రామ్ లాకు సంబంధించిన థియరీ. దీని మీద వచ్చిన ప్రాబ్లమ్స్ ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రాబ్లమ్స్ కావాలి అంటే నెక్స్ట్ వీడియోను ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే ఇది రెగ్యులర్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఒక ముఖ్యమైనటువంటి పాయింట్, మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నట్లయితే, అవసరమవుతున్నట్లయితే, మీకు ఉపయోగపడుతున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు. అలాగే ఈ వీడియో యొక్క లింకును మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం మర్చిపోకూడదు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.